బోటు గల్లంతుపై సంచలన కామెంట్స్ చేశారు ఫిషరీస్ కమిషనర్. షిప్ మిస్సింగ్ అయినట్లుగా తనకు 5వ తేదీని తెలిసిందన్నారు. 5వ తేదీన ఉదయం జిల్లా కలెక్టర్ అలాగే కోస్ట్ గార్డ్ వారికి లేఖలు రాసినట్లుగా చెప్పారు. సెర్చ్ ఆపరేషన్ చేయాలని కోరినట్లుగా తెలిపారు. విశాఖ కోస్ట్ గార్డ్ షిప్ ప్రిపేర్లో ఉంటే కాకినాడ నుంచి రప్పించామన్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు సెర్చ్ ఆపరేషన్ ముగుస్తుందన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరి ఆచూకీ లభ్యం కాలేదన్నారు. బోటు ప్రమాదంపై 3-man కమిటీ వేశామన్నారు ఫిషరీస్ కమిషనర్. మనము ట్రాన్స్పౌండర్స్ ఇచ్చాం. ట్రాన్స్పౌండర్ నొక్కితే లాంగ్ ఎక్కడ ఉన్నారు అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఈజీగా వాళ్ళకి లొకేషన్ చేసి పట్టుకొచ్చేదానికి ఒక హెల్ప్ స్కోప్ ఉంది. అది ట్రాన్స్పౌండర్ ఆఫ్ చేసుకున్నారు. రెండోది, ప్రతి బోట్ ఓనర్కి నా మనవి ఏంటంటే 30 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు, 50 లక్షలు పెట్టి ఒక బోట్ కొంటాం. క్రూకు లైఫ్ సేవింగ్ డివైసెస్ అంటే లైఫ్ జాకెట్ కానీ లైఫ్ బాయ్స్ కానీ అవి ఒక 4,000, 5,000, 6,000 ఆ రేంజ్లో ఉంటాయి. వాటిని కూడా దీంట్లో పెట్టుకుంటే లైఫ్ జాకెట్ ఉంటే 24 గంటల వరకు సేవ్ అవుతుంది. లైఫ్ జాకెట్ ఉంటే కొన్ని రోజుల వరకు కూడా మనిషి బతికేదానికి, అంటే ప్రాణం ఉన్నంత వరకు మునిగిపోకుండా బతికేదానికి అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ను అందిస్తారు మా ప్రతినిధి అనిల్. విశాఖ నుంచి అందుబాటులో ఉన్నారు. అనిల్, చెప్పండి, ఫిషరీస్ కమిషనర్ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? ఓవైపు తమ కుటుంబ సభ్యులు ఏమైపోయారన్న ఆందోళనలో ఉన్న ఫ్యామిలీస్కి ఈ వ్యాఖ్యలు చేయూతనిచ్చేలా ఉన్నాయో, ఆందోళనకు గురి చేసేలా ఉన్నాయా? అనుశ్రీ, సమయం గడుస్తున్న కొద్దీ ఆ కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగిపోతుంది. మరోవైపు సాయంత్రం 5 గంటలతో సెర్చ్ ఆపరేషన్ కూడా ముగియబోతోంది. ఇదే తరుణంలో ఫిషింగ్ హార్బర్కి వచ్చినటువంటి ఫిషరీస్ కమిషనర్ కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ వాస్తవానికి ప్రమాదం 4వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో జరిగిందని బోటు డ్రైవర్ చిన్న చెప్తుంటే, ఇతనికి మాత్రం ఫిషరీస్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రమాదం జరిగినట్టు 5వ తేదీన ఉదయం తెలిసిందని, ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాలని మెరైన్ పోలీసులతో పాటు కోస్ట్ గార్డ్ అలాగే జిల్లా కలెక్టర్లకు లేఖ రాశానని ఆయన చెప్పుకొచ్చారు. మొదటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ ఉండేటువంటి కొంతమంది ఫిషింగ్ బోట్ అసోసియేషన్ ప్రతినిధులు అనుమానిస్తున్నట్టుగానే సహాయక చర్యల్లో పూర్తిగా నిర్లక్ష్యం కనిపించింది స్పష్టంగా. ఎందుకంటే 4వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్నవారితో ఫోన్ మాట్లాడుతూ అదే సమయంలో ప్రమాదానికి గురైనటువంటి ఆ బోటు నుంచి మత్స్యకారులు గల్లంతైతే దాదాపు సాయంత్రమే ఫిషరీస్కి సంబంధించినటువంటి అధికారులకు సమాచారం వచ్చింది. అప్పుడే గాలింపు ప్రారంభించి ఉంటే కనుక తెల్లవారుజామున 5 గంటల నుంచి గాలింపు ప్రారంభించిన 7-8 గంటల ప్రాంతంలో ఎవరైతే చిన్నతో పాటు పనామాకు చెందినటువంటి చైనా షిప్ ఏదైతే ఉందో ఆ కమర్షియల్ షిప్ వద్దకు చేరుకునేటువంటి క్రమంలో దాదాపు చిన్న చెప్పినట్టుగానే ఆ 4 లేదా 5 రక్షించబడేటువంటి అవకాశం ఉండేది. కానీ సహాయక చర్యలు, గాలింపు చర్యలు అనేవి 4వ తేదీ సాయంత్రం కానీ 5వ తేదీన తెల్లవారుజామున కానీ ప్రారంభం కాలేదని మరోసారి ఫిషరీస్ కమిషనర్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. ఈ 10 గంటలు 11 గంటల సమయం ఏదైతే ఉందో ఈ సమయం అత్యంత కీలకంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే 3:30 గంటలకు బోటు ప్రమాదం జరిగితే బోటు బోల్తా పడి మత్స్యకారులు గల్లంతయ్యేటువంటి క్రమంలో రాత్రి 9 గంటల వరకు అదే బోటు పైన నిలబడినట్టుగా చిన్న చెప్పాడు. 6 మత్స్యకారులు కూడా ఆ బోటు పైనే నిలబడ్డారు. ఆ తర్వాత పూర్తిగా బోల్తా పడినటువంటి బోటు మునిగిపోయేటువంటి క్రమంలో 9 గంటల తర్వాత మళ్ళీ ఈత ప్రారంభించి తెల్లవారుజామున 7 గంటల ప్రాంతంలో ఆ వాణిజ్య నౌక వద్దకు చేరుకున్నారు. చిన్న ఆ నౌక వద్దకు చేరుకునేటువంటి క్రమంలో కూడా దాదాపు 4 నుంచి 5 ఉన్నామని చెప్పి చిన్న చెప్పాడు. ఆ సమయంలో అటువైపుగా హెలికాప్టర్ కానీ ఏదైతే సహాయక చర్యలకు, గాలింపు చర్యలకు సంబంధించినటువంటి బోటు కానీ అక్కడికి వెళ్ళుంటే కనుక పూర్తిగా వారు బయటపడేటువంటి అవకాశం ఉండేది. వారి ఆచూకీ కూడా లభ్యమయ్యేది. ముఖ్యంగా ఇంకో విషయం కూడా చెప్పారు, గాలింపు చేయాల్సినటువంటి బోటు ఇక్కడ రిపేర్ అయింది కనుక ఆ బోటుని, వేరే బోటుని కాకినాడ నుంచి రప్పించాం, బోటును పక్కన పెట్టామని కూడా ఆయన చెప్పారు. తీవ్ర జాప్యం జరిగింది. గాలింపు చర్యలు వెంటనే ప్రారంభించి ఉంటే కనుక ఆ మత్స్యకారుల ఆచూకీ లభ్యమయ్యేది, వారు దొరికేవారని చెప్పి మొదటి నుంచి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నట్టుగానే ఇప్పుడు ఫిషరీస్ కమిషనర్ నోట
ఆ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి, వాస్తవాలు బయటకు వచ్చాయి. 5వ తేదీన ఉదయం ఆయనకు తెలిసిన తర్వాత దాదాపు 10 గంటల ప్రాంతంలో లేఖలు రాసి కోస్ట్ గార్డ్ని, మెరైన్ పోలీసుని, జిల్లా యంత్రాంగాన్ని ఆయన అప్రమత్తం చేసినట్టుగా చెప్పుకొచ్చారు. అప్పటి వరకు ఆయనకి విషయం తెలియదు, ప్రభుత్వం దృష్టిలో ఆ విషయం కూడా లేదు. ఆయనకు సమాచారం ఇచ్చింది కూడా స్థానికంగా ఉన్నటువంటి బోటింగ్ అసోసియేషన్కి సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షులు పిసి అప్పారావు ఇచ్చారని కూడా ఆయన చెప్పడం జరిగింది. రైట్, థాంక్యూ అనిల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.